పూజలో నైవేద్యం పెట్టే తీరిక లేదా? అయితే కనీసం ఇదొక్కటి చేయండి. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో పూజలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అందులో దీపం మరియు నైవేద్యం రెండు కళ్ళు వంటివి. అయితే నేటి యాంత్రిక జీవనంలో చాలామందికి ఒక పెద్ద సందేహం. స్వామి, మేము ఆఫీసులకు వెళ్ళే హడావుడిలో కేవలం దీపం వెలిగించి వెళ్ళిపోతున్నాము. నైవేద్యం పెట్టే తీరిక ఉండట్లేదు. దీనివల్ల ఏమైనా దోషమా? అసలు నైవేద్యం లేని పూజను దేవుడు స్వీకరిస్తాడా? అయితే మనం ఈ వీడియోలో శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, పురాణాల్లో భక్తులు ఎలా పూజించేవారు, నైవేద్యం లేనప్పుడు మనం చేయవలసిన అత్యంత సులభమైన కానీ శక్తివంతమైన పనులు ఏమిటి అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. దీపారాధన మరియు దేవత ఆవాహన. ముందుగా మనం దీపారాధన రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఇంట్లో దీపం వెలిగించిన మరుక్షణమే ఆ కాంతి తరంగాల ద్వారా దేవతాశక్తులు మీ పూజా గదిలోకి ఆవాహన చేయబడతాయి. శాస్త్రం ప్రకారం దీపం వెలిగించడం అంటే దేవుడిని మీ ఇంటికి అతిథిగా పిలవడం. మన ఇంటికి ఒక అతిథి వస్తే కనీసం మంచినీరు ఇవ్వడం మన సంస్కారం. మరి జగత్పతిని పిలిచి ఏమి ఇవ్వకపోవడం సరైనదేనా అని ధర్మశాస్త్రాలు ప్రశ్నిస్తున్నాయి. అందుకే దీపంతో పాటు నైవేద్యం కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. నైవేద్యం అంటే దేవుడికి భోజనం కాదు. చాలామంది అనుకుంటారు దేవుడికి ఆకలి వేస్తుందని మనం అన్నం పెడుతున్నామని. కానీ భగవంతుడు అనంతుడు, ఆయనకి ఆకలి ఉండదు. నైవేద్యం అంటే మన సంపదలో, మన ఆహారంలో కొంత భాగం నీవు ప్రసాదించిందే స్వామి అని ఆయనకు తిరిగి సమర్పించడం. ఇది మనలోని మమకారాన్ని, నేను, నాది అనే భావన వదిలించుకోవడానికి చేసే ప్రక్రియ. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లు ఆయన పదార్థాన్ని స్వీకరించడు. కేవలం నీ భక్తిని మాత్రమే స్వీకరిస్తాడు. ఆ భక్తిని ప్రతీకగా ఏదైనా ఒక చిన్న వస్తువును సమర్పించడమే నైవేద్యం. నైవేద్యం లేనప్పుడు చేయవలసిన 5 సులభ మార్గాలు. మీరు వంట చేయలేదు, పనులు లేవు. అటువంటప్పుడు పూజను ఆపివేయాలా? వద్దు. కింద చెప్పిన ఈ 5 మార్గాల్లో ఏదో ఒకటి అనుసరించండి. తోయం, నీరు. శాస్త్రంలో నీటిని అమృతంతో సమానంగా చూస్తారు. ఒక చిన్న రాగి గ్లాసు లేదా వెండి గ్లాసులో స్వచ్ఛమైన నీటిని ఉంచి నైవేద్యం సమర్పయామి అని దండం పెట్టుకోండి. కలాకండ లేదా బెల్లం. ఇవి పాడవవు. పూజా గదిలో ఒక డబ్బాలో వీటిని ఉంచుకోండి. రోజుకు 2 పలుకులు సమర్పించండి. ఎండు ద్రాక్ష. ఆరోగ్యానికి, ఆయుర్వేదానికి ప్రతీక. వీటిని సమర్పించడం వల్ల కూడా పుణ్యఫలం లభిస్తుంది. పుష్పం, పువ్వు. ఏదీ లేకపోతే భక్తితో ఒక పువ్వును దేవుడి పాదాల చెంత ఉంచండి. మానసిక నైవేద్యం. ఇది అందరికంటే గొప్పది. కళ్ళు మూసుకొని మనసులోనే పంచభక్ష పరమన్నాలను దేవుడికి వడ్డిస్తున్నట్టు భావించండి. దీనిని మానస పూజ అంటారు. మనం ఇక్కడ శబరి కథను గుర్తు చేసుకోవాలి. ఆమె కేవలం అడవిలో దొరికే పండ్లను మాత్రమే రాముడికి ఇచ్చింది. కన్నప్ప కేవలం మాంసాన్ని ఇచ్చాడు. మరి దేవుడు వాటిని ఎందుకు స్వీకరించాడు? అక్కడ పదార్థం కంటే భక్తి ఎక్కువగా ఉంది. కాబట్టి
ఆడంబరాలు లేకపోయినా పర్వాలేదు, కానీ అశ్రద్ధ ఉండకూడదు. సమయం లేదు అనే నేపంతో అశ్రద్ధగా దీపం వెలిగించడం కంటే నైవేద్యం పెట్టలేకపోతున్నా క్షమించు స్వామి అని వేడుకుంటూ నీటిని సమర్పించడం ఉత్తమం. చెప్పేది ఒక్కటే, దీపారాధన అనేది మీ ఇంట్లోని ప్రతికూలతలను తొలగిస్తుంది. నైవేద్యం అనేది మీలో దైవత్వాన్ని పెంచుతుంది. సాధ్యమైనంత వరకు కనీసం ఒక చిన్న బెల్లం ముక్క లేదా నీటిని సమర్పించడానికి ప్రయత్నించండి. భగవంతుడు మన హృదయాన్నే నైవేద్యంగా కోరుకుంటాడు. మా చర్చను విన్నందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే నలుగురితో పంచుకోండి. మీ సందేహాలను కామెంటు రూపంలో తెలియజేయండి. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.